హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు అనమాట. ఈవినింగ్ స్వామివారి శోభాయాత్ర జరిగింది. పల్లకి సేవ చేసినారనమాట. ఒక్కొక్క బ్లాక్ నుండి ఊరేగింపుగా దేవుడు టెంపుల్లోకి తీసుకెళ్ళారు. ఫస్ట్ ఎంసీ, తర్వాత ఎంఏ, తర్వాత ఎంబీ, లాస్ట్కి సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ నుండి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళడం అనమాట. అది ప్లాన్. సో ఇంకా ఫస్ట్ ఎంసీ క్వార్టర్స్లోకి వచ్చి ఒక్కొక్క బ్లాక్ దగ్గర నిల్చుంటే స్వామివారికి కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొట్టిరనమాట. సో మా బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ దగ్గర కూడా ఆగిరనమాట. అందరు కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. కొట్టేసి దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా నెక్స్ట్ బ్లాక్కి షిఫ్ట్ అవ్వడం అనమాట. మేము ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినారు. మా వాళ్ళ ఇంటికి వచ్చే వరకు నైట్ 11 ఏమో అయింది. మంచిగా అందరూ డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళారు అన్నట్టు. మంచిగా ఎంఏ, ఎంబీ అన్ని క్వార్టర్స్కి వెళ్ళారు. మేము ఓన్లీ ఎంఏ వరకు వెళ్ళి వచ్చేసినాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, అంత నైట్ అయితే కష్టం అవుతుంది అని చెప్పేసి వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడ కన్నయ్య, మధు కూడా కొన్ని స్టెప్స్ వేసినారు. కన్నయ్య మంచి యాక్టివ్ పార్టిసిపేట్ చేసిండు ఆ రోజు. ఆయనకి తెలుసు కదా, పాటలు వస్తే అసలు ఊపు ఆగదు కన్నయ్యకి. మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఒకటే స్టెప్స్ వేసుకుంటూ ఉంటాడు పొట్టోడు. అట్లా కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసిండు. తర్వాత ఇక్కడ సార్ వాళ్ళు కూడా కన్నయ్యని ఎత్తుకొని ఉయ్యాలన్నట్టు ఇట్లా డ్యాన్స్ కూడా చేసిర్రు అన్నట్టు. సో ఇంకా ఒక్కొక్క బ్లాక్కి వెళ్తున్నాం అన్నట్టు. వెళ్ళేసి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, ఇంతమంది వచ్చినారనమాట పల్లకి సేవ చేస్తుంటే. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకా అందరం బయటకు వస్తాం కదా, కలిసేది అప్పుడే కాబట్టి ముచ్చట్లు పెట్టుకుంటారు మేమందరం కూడా. సో ఎంసీ అయిపోయింది. నెక్స్ట్ ఎంఏకి వెళ్ళామన్నమాట. ఇక్కడ సార్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కొబ్బరికాయలు కొడుతురు అనమాట. ఎంఏ టైప్ క్వార్టర్స్ ఇవి చాలా బాగుంటాయి అసలుకి. చాలా పెద్దగా ఉంటాయి. ఎస్పెషల్లీ చెట్లు అయితే ఎంత బాగుంటాయో అసలుకి. ఇంకా వెంకటేష్ ఎత్తుకున్నాడు కొంతసేపు కన్నయ్యని. తర్వాత సివిల్ వెహికల్ వచ్చిందనమాట. ప్రసాదం పెట్టే వెహికల్ ఉంటుంది కదా, దాంట్లో పిల్లలందరిని ఎక్కిస్తే మంచిగా కూర్చున్నారు పిల్లలందరూ కూడా. కన్నయ్య అయితే మస్తు ఎంజాయ్ చేసిన వెహికల్లో కూర్చుంటే ఏడుస్తాడేమో అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదట. మంచిగా కూర్చొని అందరికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి హాయిలు బాయిలు చెప్పుకుంటున్నాడు పొట్టోడు. భలే క్యూట్గా అనిపించింది. కన్నయ్య మాత్రం ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసిండు. సో ఇలా జరిగిందనమాట శ్రీరామనవమి సెలబ్రేషన్స్. మా టెంపుల్ కట్టినాక ఫస్ట్ టైం శ్రీరామ కళ్యాణం మంచిగా జరిగింది. మేమందరం కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసినాము. మంచిగా కళ్యాణానికి వెళ్ళినాం. ఈవినింగ్ శోభయాత్రకి వెళ్ళినాం. అన్ని బ్లాగ్స్కి వెళ్ళారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. నైట్ 11 వరకు ఏమో వచ్చిర్రు. టెంపుల్ వరకు వెళ్ళారు శోభయాత్రలో భాగంగా. మేము వెళ్ళే దారిలో కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. ఇట్లా కండువా వేసుకొని మేము ఎప్పుడు పిక్స్ దిగలేదు, అందుకని చెప్పేసి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. కన్నయ్య అయితే ఆ రోజు ట్రెడిషనల్ లుక్లో చూడండి ఎంత బాగున్నాడో. క్యూట్గా ఉన్నాడు కన్నయ్య. మీకు ఏ పిక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత క్యూట్ పిక్స్ ఉన్నాయి చూడండి. సూపర్ ఉండే కన్నయ్య ఆ రోజు పంచలో మాత్రం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నా. బాయ్ బాయ్.